2 నెలల చిన్న పాపని కాలితో తంతే ఆ చిన్న పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని మల్లన్న స్వామి గుడిలో జరిగిన సంఘటన ఇది. ఇది ఖచ్చితంగా తక్కువ కులం అని చులకనగా చూసి వారి మీద ఆధిపత్యం చెలాయించే నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఆ చిన్న పాపకు సంబంధించిన తల్లిదండ్రులు రాజగా మదిగా కులం నుంచి రావడం జరిగింది. ఈ దంపతులు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళగా అక్కడ ఉన్న గుడి పెద్దలు వారిని తక్కువ కులమని చూసి టికెట్ అడగడం జరిగింది. దానికి ముందు చాలామంది ఆ గుహ లోపలికి వెళ్తుండగా వారిని ఎవరిని టికెట్ అయితే అడగలేదు. వీళ్ళని చూసి మీ టికెట్ ఎక్కడ అని అడగడంతో వాళ్ళు ప్రశ్నించారు. అందరూ చాలామంది వెళ్తున్నారు కదా, మేమెందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించగా శ్రీనివాస్ రెడ్డి అనే ఆయన వాళ్ళని అక్కడికక్కడ ఆపి మీరు 100 రూపాయలు చెల్లించాలి, లేకపోతే మీరు లోపలికి వెళ్ళడానికి అర్హులు కాదు, మీకు తక్కువ కులపు వాళ్ళు అని వాళ్ళని హేళనపరిచాడు. బాధకు గురైన ఇద్దరు దంపతులు వెనక్కి ఇంటికి వచ్చేశారు. ఆ సంఘటన గురించి ఆ దంపతులిద్దరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబీకులతో చెప్పగా ఒక అబ్బాయి వాళ్ళని అడగడానికి వెళ్ళగా ఆ అబ్బాయిని అక్కడికక్కడే పట్టుకొని 1 గంట సేపు విపరీతంగా కొట్టగా అంతలో ఆ చిన్న పాప తల్లి ఆ చిన్న పాపని ఒడిలో వేసుకుని రావడంతో ఈ చిన్న పాపని చూసిన ఆ అబ్బాయిని వదిలి వెళ్ళని వేడుకుంది. అందులో ఉన్న ఒక ఆయన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆ చిన్న పాపని కాలితో గట్టిగా తన్నడంతో ఆ చిన్న పాప అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అలాంటి మృగానికి తగిన శిక్ష పడేటట్టు ఈ సంఘటనను అందరికీ చేరే విధంగా షేర్ చేయండి.